సెక్రటరీ గారిని కలవడానికి వచ్చున్నాము. ఫైనాన్స్ విషయాల్లో లేదు మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్లో మాట్లాడటానికి సెక్రటరీ గారి దగ్గరికి వచ్చి ఉంటాము. మీ స్క్రోలింగ్లు చూసి ఇదేదో అందరినీ అంటే ముఖ్యమంత్రి గారి కళ్యాణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరినే మార్చేస్తున్నట్టు మీ స్క్రోలింగ్ల వల్ల అనవసరమైనటువంటి అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంది కనుక నేను ఆగి మళ్ళీ మీకు చెప్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారి కళ్యాణానికి అనేక రోజులు రేపు వస్తాము, ఎల్లుండో వస్తూ ఉంటాము. ఏదో పని మీద వస్తున్నాము అంటే వచ్చినటువంటి వారు అందరినీ చేంజ్ చేస్తున్నట్టు మీడియాలో చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, కొంతమంది టికెట్లు ఇవ్వట్లేదు. ఈ పరిణామాలు ఎలా చూస్తారు? సహజంగా ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి రాజకీయ పార్టీగా అన్ని నియోజకవర్గాల పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించడం, గెలిచే వరకు టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేసి ఉన్నారు. దాంట్లో కొత్త ఏం లేదు. దాని గురించి ఒక్కొక్క జిల్లా ఆయన లోకల్లో ఉన్నటువంటి నాయకులతోటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి డిస్కస్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఆయన ఆలోచించి గెలిచేవాడిని నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేస్తారు. దానికి అదే అనేది మీరు లేనిపోని మీరు కల్పిస్తూ ఉన్నారు. మేము శుభ్రంగా ఉన్నాం, అందరూ జగన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ దానికి కట్టుబడి ఉంటాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తూ ఉన్నారు. దానికి మానసికంగా అందరూ సిద్ధపడి ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు అని అంటే గెలుస్తామన్నట్టు నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది. ఎటువంటి ఆలోచన అవసరం లేదు. రేపు ఎలక్షన్ ఉన్నా, నెలపోయాక ఎలక్షన్ ఉన్నా శాసనసభ్యులందరము జగన్ గారు సూచించేటువంటి అభ్యర్థులందరము పోటీ చేయటానికి, విజయం సాధించడానికి సంసిద్ధమై ఉన్నాం. రైట్ ఇంక సరిపో